अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुनैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगेन्द्रहतं वन्दे यामुनाह्वयं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహం సమర్పిస్తూ ఆళ్వందారుల పరమ కృపతోటి కటాక్షించినటువంటి స్తోత్రరత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 61వ శ్లోకాన్ని నిన్న సేవించాం. ఆళ్వందారులు వంశే జనిత్వాహం వంశే మహతి జగతి ఖ్యాతి యశసామని గొప్ప వంశంలో పుట్టినప్పటికీ కూడా అధోధ పాపాత్మ శరణద నిమజ్జామి తమసి, గొప్పదైనటువంటి తమస్సు అనేటటువంటి సాగరంలో అధోదహ పాతాళానికి నిమజ్జామి మునిగి ఉన్నాను. కాబట్టి ఓ స్వామి శరణద, నువ్వే నాకు నీ చెయ్యి అందించి నన్ను రక్షించాలి అని నిన్న ప్రార్థించారు. ఆ వంశం ఎలాంటిది అంటే జగతి మహతి జగతి ఖ్యాత యశసాం, లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా వీరు భగవంతుని యొక్క కృపకి పాత్రులైనటువంటి గొప్ప వంశస్థులు అని లోకంలో ఉన్నటువంటి వారందరూ కొనియాడదగినటువంటి గొప్ప వంశంలో జన్మించినటువంటి వారు. శుచీనాం, శుచి కలిగినటువంటి వారు, అంతర్శుచి బాహ్య శుచి కలిగినటువంటి వారు, భగవంతుణ్ణి కాకుండా ఇతర విషయాల పట్ల విరక్తి కలిగినటువంటి వారు, భగవంతునికి సంబంధించినటువంటి విషయాల పట్ల మాత్రమే రుచి కలిగినటువంటి వారు. యుక్తానాం, నిత్యము ఆ పెరుమాళ్లను మనసులో ధ్యానిస్తూ ఆ వైభవాన్నే స్మరించేటటువంటి గొప్ప విచక్షణ కలిగినటువంటి వారు. గుణపురుషతత్వ స్థితి విధాం, ప్రకృతి గురించి, అచిత్తు గురించి, చిత్తు గురించి, చిత్ అని చెప్పబడేటటువంటి ఆత్మతత్వం గురించి, పరమాత్మతత్వం గురించి ఉన్నది ఉన్నట్లుగా యథాస్థితి తెలిసినటువంటి వారు. విసర్గాదేవ తచ్చరణ కమలైకాంత మనసాం, నిత్యము పరమాత్మ యొక్క పాదార విందాలనే ఆశిస్తూ వాటినే భోగ్యంగా అనుభవిస్తూ వాటి చరణార విందాల కింద చేరిపోయి ఉన్నటువంటి వారు. అది కూడా నిసర్గాదేవని, ఇప్పుడు ఒకసారి వచ్చినటువంటిది కాదు, సహజంగా పుట్టుకతో జన్మ లభించినప్పటి నుండి పరమాత్మ యొక్క చరణములను ఆశ్రయించి వాటినే భోగ్యంగా భావించేటటువంటి వారు. అలాంటి గొప్ప జనిత్వాం వంశే, అలాంటి గొప్ప వంశంలో జన్మించినప్పటికీ కూడా పాపాత్మ, పాపమే ఆకారముగా కలిగినటువంటి వాణ్ణి అయి అధోదహ తమసి అధోదహ నిమజ్జామి, తమస్సులో చీకటితో ఆవరించినటువంటి సంసారంలో మునిగి ఉన్నటువంటి నన్ను శరణద, ఓ రక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి ఓ స్వామి, అందరికీ వారి వారి యోగ్యత ప్రకారము వారికి ఉపాయాన్ని ప్రసాదించేటటువంటి ఓ స్వామి, నువ్వే నన్ను రక్షించాలి అని కోరుకున్నారు యామునాచార్యుల వారు నిన్నటి శ్లోకంలో. ఈ వంశంలో మీకు ఇంత గొప్ప వంశంలో జన్మించినప్పటికీ కూడా అది వ్యర్థమైపోయేటటువంటి పాపాలు చేశారు అని చెప్తున్నారే ఓ ఆళ్వందారే. ఆ పాపములన్నీ ఏమిటి అని పెరుమాళ్ళు ప్రశ్నించినట్టుగా భావించి ఆ పాపములన్నిటిని పాపాత్మ అని చెప్పినటువంటి ఆ పదానికి విస్తృతమైనటువంటి ఒక వివరణ ఈ శ్లోకంలో పాపమే స్వరూపంగా కలిగినటువంటి వాడిని అని క్రిందటి శ్లోకంలో తమ గురించి తాము చెప్పుకున్నటువంటి యామునాచార్యుల వారు ఆ పాపం అంటే ఏమిటో, వారి స్వభావం ఎలాంటి, దైత్యానుసంధానంగా వారి స్వభావం ఎలాంటిదో ఈ శ్లోకంలో వారు అనుగ్రహిస్తున్నారు. నిజంగా ఇవన్నీ వారికి వర్తించవలసినటువంటివి కాదు, మనకి అవన్నీ వర్తిస్తాయి. కాబట్టి మనం
సులభంగా పెరుమాళ్ళ ముందు విన్నపం చేసుకోవడానికి ఇవన్నీ మనకి పార్కృప చేశారు. అలా అమర్యాద ఇది ఇవ్వంసత్తిల్ జన్మత్తయ్యం అసత్సమమాక్క వల్ల పాపం ఉమక్కు ఏదన్నా పాపాత్మ ఎన్గిర విదై పరక్క పేసుగిరార్. ఇంత గొప్ప మహతి వంశంలో, గొప్ప ఖ్యాతి కలిగినటువంటి వంశంలో జన్మించినప్పటికీ కూడా అది మాక్క వల్ల అది వ్యర్థమైపోయేటట్టుగా, అసత్సమము అంటే వ్యర్థమైపోయేటట్టుగా ఉన్నటువంటి పాపములు మీకేమున్నాయి? అసత్సమమాక్క వల్ల పాపము ఉమక్కు ఏదన్నా, మీకున్నటువంటి పాపములు ఏమిటి? అంతా మీ జీవితాన్ని, గొప్ప వంశంలో జన్మించినటువంటి జన్మను కూడా వ్యర్థపరచగలిగినటువంటి పాపములు మీకేమున్నాయి అని పెరుమాళ్ళు ప్రశ్నించగా, పాపాత్మ ఎన్గిర విదై పరక్క పేసుగిరార్. పాపాత్మ అనేటటువంటి విషయాన్ని విస్తారంగా చేసి ఇందులో యామనాచార్యుల వారు పెరుమాళ్ళ ముందు విన్నవిస్తున్నారు. రామ్జీ గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకానుసంధానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అమర్యాదః క్షుద్రః చలమతిః చాంచల్యం చలమతిః అసూయా ప్రసవభూః కృతజ్ఞో దుర్మాని స్మరపరవసో వంచనపరః నృశంసః పాపిష్టః కథమిహ మతో దుఃఖజలదే. కథమిహ మతో దుఃఖజలదే. అపారాద్ ఉత్తీర్ణః లేకపోతే అపారాదుత్తీర్ణః తవ పరిచరేయం చరణయోః. అమర్యాదః క్షుద్రః చలమతిరసూయా ప్రసవభూః కృతజ్ఞో దుర్మాని స్మరపరవసో వంచనపరః నృశంసః పాపిష్టః కథమిహ మతో దుఃఖజలదే. అపారాదుత్తీర్ణః తవ పరిచరేయం చరణయోః. యామునాచార్యుల వారు కథం ఇహమతో రా ఉంటుంది, క్షుద్రశ్చల సా కింద చావత్తు ఉంటుంది, క్షుద్రశ్చలమతి అని ఉంటుంది. దాన్ని విడతీసుకుంటే క్షుద్ర, సా కింద చావత్తు ఉంటుంది కదా, క్షుద్రశ్చలమతి అని ఉంటుంది. దాన్ని విడదీసుకుంటే క్షుద్ర చలమతి అని అవుతుంది. విడదీస్తే క్షుద్ర చలమతి అవుతుంది. అమర్యాద క్షుద్రశ్చలమతిర్ అసూయ ప్రసవభూ. అక్కడ మతిర్ అసూయ ప్రసవభూ, మతి తర్వాత కూడా రసూయ ప్రసవభూ అని ఉంటుంది. దాన్ని కనుక మనం విడదీసుకుంటే చలమతి అసూయ ప్రసవభూ అవుతుంది. తర్వాత పదం కూడా ఇందులో యామునాచార్యుల వారు పాపాత్మ అని క్రిందటి శ్లోకంలో చెప్పుకున్నటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా విశదీకరించి మనకు అనుగ్రహిస్తున్నారు. అమర్యాద మర్యాద లేనటువంటి వాణ్ణి, క్షుద్రః క్షుద్రుడైనటువంటి వాణ్ణి,
చలమతి చంచలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాణ్ణి, అసూయా ప్రసవభూ అసూయకు ప్రసవభూ జన్మస్థానమైనటువంటి వాణ్ణి, కృతజ్ఞత లేనటువంటి వాణ్ణి, దుర్మాని గొప్పగా అంటే బ్రహ్మ రుద్రాదుల కంటే కూడా గొప్పగా నన్ను నేను గొప్పగా భావించుకునేటటువంటి వాడిని. మాని అంటే అహంకారం. ఎలాంటి అహంకారము అంటే దురహంకారము అంటే అందరికన్నా గొప్పవాణ్ణి నేను అని భావన చేసేటటువంటి వాణ్ణి. పరవశో ఇతరులకి వశపడి ఉండేటటువంటి వాణ్ణి, వంచనపరహ వంచేటటువంటి స్వభావం కలిగినటువంటి వాణ్ణి, నృశంసః ఆనుశంసము దయ లేనటువంటి వాణ్ణి, క్రూరుణ్ణి, పాపిష్ట పాపము కలిగినటువంటి వాణ్ణి. ఇలా ఉన్నటువంటి నేను అపారాత్ పాపజలదే ఇలాంటి గొప్పదైనటువంటి పాప జలధి పాపం అనేటటువంటి సముద్రం నుండి కథమహమితో ఎప్పుడు నేను దీన్ని దాటుతానో కదా, అపారాత్ ఉత్తీర్ణ ఎప్పుడు నేను దీన్ని దాటుతానో కదా అని ప్రార్థిస్తున్నారు. దాటి తవ పరిచరేయం చరణయోహ నీ పాద పద్మాలను ఎప్పుడు సేవిస్తాను కథహం ఎప్పుడు నేను సేవిస్తానో కదా అని ప్రార్థిస్తున్నారు. కథమహమితో రాధిక గారు ఇందాక మిహ అన్నట్టుగా నాకు గుర్తు. కథమహమితో దుఃఖ జలదే కథం అహమితో అనేటటువంటిదే కరెక్ట్ అయినటువంటి విషయము. కాబట్టి కథమహమితో దుఃఖ జలదే అని సేవించాలి. కథం అహం ఇతో దుఃఖ జలదే నేనెప్పుడు ఈ దుఃఖ జలదిని దాటుతానో కదా అని ప్రార్థిస్తున్నారు. మనకున్న రామచంద్రుడికి ఎలా అయితే 16 కళ్యాణ గుణాలను వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నించి తద్వారా పెరుమాళ్లకు ఉండేటటువంటి అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ గుణాకరుడైనటువంటి పరమాత్మకి సుస్పష్టంగా 16 గుణములను ఎలా అయితే అడిగి తెలుసుకున్నాడో, అలా ఇక్కడ యమునాచార్యుల వారు కూడా ఈ జీవుడికి ఉన్నటువంటి పాపముతో కలిగేటటువంటి నైత్య గుణములన్నిటినీ కూడా పెరుమాళ్ల ముందు విన్నపం చేస్తున్నారు యమునాచార్యుల వారు. మర్యాద లేనటువంటి వాణ్ణి, క్షుద్రుణ్ణి, చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాణ్ణి, అసూయకు జన్మస్థానమైనటువంటి వాణ్ణి, కృతజ్ఞత లేనటువంటి వాణ్ణి, దురహంకారం కలిగినటువంటి వాణ్ణి, స్మరపరవశో ఇతరుల యొక్క వశంలో ఉండేటటువంటి వాణ్ణి, ఆ ఇతరులందరినీ కూడా వంచేటటువంటి స్వభావం కలిగినటువంటి వాణ్ణి, దయ ఏమాత్రమూ లేనటువంటి వాణ్ణి, పాపములకి ఆకారం పాపిష్టుణ్ణి. ఇవన్నీ దుర్గుణములు ఉండడానికి కారణం ఏమిటి అంటే పాపమే. కాబట్టి పాపము అధికముగా కలిగినటువంటి వాణ్ణి. ఇలాంటి నేను దుఃఖజలదేహ అపారాత్ ఉత్తీర్ణ కథమిహమహతి ఇలాంటి దుఃఖ జలదిని నేనెప్పుడు దాన్ని దాటుతానో కదా. తవ పరిచరేయం చరణయో ఆ దుఃఖ జలదిని దాటి నీ పాదార విందాలను ఎప్పుడు నేను కథం తవ పరిచరేయం చరణయో నీ పాదార విందాలను ఎప్పుడు సేవిస్తానో కదా. అలా సేవించడానికి నువ్వే కటాక్షించాలి అని ఈ శ్లోకంలో పెరుమాళ్లను ప్రార్థిస్తున్నారు. మర్యాద లేనటువంటి వాణ్ణి, వేద మర్యాదకు బహిర్భూతనాన్ వేద మర్యాదకు బయట ఉన్నటువంటి వాణ్ణి అంటే సాంప్రదాయము, ఆ ఆచారములు ఏవైతే ఉన్నాయో, వేదం ఏదైతే చెప్పిందో వాటిని పాటించకుండా, వేదాన్ని గౌరవించకుండా, వేదము మనందరికీ మార్గనిర్దేశం అని పెరుమాళ్ళ వేదాన్ని కటాక్షిస్తే, శాస్త్రాన్ని కటాక్షిస్తే, ఆ శాస్త్రాన్ని ఆచరించకుండా దానికి మర్యాద ఇవ్వడం అంటే దాన్ని అర్థం చేసుకొని ఆచరించడం. ఆ మర్యాదను ఇవ్వనటువంటి వాడిని, అలా శాస్త్రాన్ని అనుష్ఠానంలో ఉంచుకోనటువంటి వాడిని, వేదానికి మర్యాద ఇవ్వనటువంటి వాడిని. క్షుద్రమావదు నీచ విషయాదిగళిల్ అతి చాపల్యం. క్షుద్రము అంటే నీచమైనటువంటి విషయాల పట్ల అధికమైనటువంటి చాపల్యం కలిగి ఉండటము. లోకంలో ఏటువైపు వెళ్ళకూడదు, ఇంద్రియాలన్నింటినీ కూడా పెరుమాళ్ల వైపు తిప్పి పెరుమాళ్ల గుణగణాలను, పెరుమాళ్ల దివ్యమంగళ విగ్రహాన్ని సేవింపచేయాలి అని పరమాత్మ ఈ విచిత్రమైనటువంటి శరీరాన్ని మనకు ప్రసాదిస్తే అది పెరుమాళ్ల కైంకర్యానికి వినియోగించకుండా నీచమైనటువంటి విషయాదుల పట్ల అతి చాపల్యము కలిగి ఉండి వాటిని అనుభవించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడిని.
ಉಜ್ಜೀವನ ಹೇತುವಾನ ವೇದ ಮರ್ಯಾದಯೇ ಅನಾದರಿತ್ತು ಅದಕ್ಕೂ ಮೇಲೆ ವಿನಾಶ ಹೇತುವಾನ నీచ సేవయిలే అతి చాపలన్యంగై ఉజ్జీవించడానికి కారణమైనటువంటి శాస్త్రాన్ని విడిచిపెట్టి దాన్ని అనాదరిస్తూ అదుక్కు మేలే పైపెచ్చు వినాశహేతువాన నీచ సేవయిలే అతి చపలన వినాశహేతువైనటువంటి విషయాల్ని అనుభవించడంలో మనసు అతి చంచలమైన చాపల్యము కలిగినటువంటి వాడిని, అతి కోరిక కలిగినటువంటి వాడిని, అవే విషయాలనే అనుభవించాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడిని, చలమతి చాపల్యం చంచలత్వం కలిగినటువంటి వాడిని, వరు జ్ఞానాధికన్ నీచ విషయ ప్రావణ్యం నాసహేతు వేద ప్రతిపాద్య విషయమే ఉజ్జీవనం ఎన్రు హితం సొన్నాల్ అదిల్ వ్యవసిత చిత్తనల్లేన్. ఒక మంచి మహనీయులు ఆచార్యులు నీచ విషయ ప్రావణ్యము నాశన హేతువని, నీచమైనటువంటి విషయాలను అనుభవించటం ఈ ఆత్మ నశించిపోవడానికి కారణమని, వేద ప్రతిపాద్య విషయమే ఉజ్జీవనం, వేదంలో శాస్త్రంలో ఇతిహాస పురాణాలలో చెప్పబడినటువంటి విషయములే మనకి ఉజ్జీవనానికి కారణమని ఒకరి హితం చెప్పినప్పటికీ కూడా, మహనీయుల జ్ఞానాధికులు ఆ హితాన్ని చెప్పినప్పటికీ కూడా అది వ్యవస్థిత చిత్తనల్లేన్, దాని మనసులో నిలుపుకోలేనటువంటి చాంచల్యం కలిగినటువంటి వాడిని. అనేక మార్లు అనేక మహనీయులందరూ కూడా ఈ విషయాలను అనుభవించడం నాశనాన్ని ఆత్మనాశనానికి కారణమవుతుంది. వేదంలో ప్రతిపాదింపబడినటువంటి విషయంలో భగవంతుని యొక్క కళ్యాణ గుణములని అనుభవించడం, భగవత్ సేవ, భాగవతుల్ని ఆదరించడము, ఆచార్య సేవ ఇవే ఉజ్జీవించడానికి కారణమని అనేక మార్లు హితాన్ని చెప్పినప్పటికీ కూడా అది మనసులో స్థిరంగా ఉంచుకోలేనటువంటి చాపల్యం కలిగినటువంటి వాడిని, అలాంటి చపలచిత్తమైనటువంటి మనసు కలిగినటువంటి వాడిని. అసూయా ప్రసవభూ పరగుణంగళిలే దోషత్తయ్యుండాక్కుగిర దోషత్తుకు ఉత్పత్తి స్థానం. అసూయ అంటే ఇతరులలో గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆ గుణాలను చూసి ఆనందించకుండా వారిలో దోషాలు వెతికి మరీ ఆ దోషాలన్నిటినీ కూడా చెప్పేటటువంటి గుణాన్ని అసూయ అంటారు. పరగుణంగళిలే, ఇతరులలో ఉన్నటువంటి సద్గుణాలలో దోషత్తై ఉండాకుగిర దోషాలు కల్పించేటటువంటి గుణాన్ని అసూయ అంటారు. అలాంటి అసూయకు ఉత్పత్తి స్థానం అది ఎక్కడ పుడుతుంది? ఈ లోకంలో అసూయ ఎక్కడ పుడుతుంది అంటే నా మనసులోనే అసూయకి జన్మస్థానము. ఈ లోకంలో ఉన్నటువంటి అసూయ అంతా కూడా ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే నా మనసు నుండి అది ఉద్భవిస్తోంది. అంటే అంత లోపల వరకు కూరుకుపోయినటువంటి అసూయ కలిగినటువంటి వాడిని, ఉత్పత్తి స్థానంగా మారిపోయినటువంటి మనసు, పొరపాటున కూడా అవతల వ్యక్తిలో గుణాలను చూసి వాటిని చూసి ఆనందించలేనటువంటి స్థితి, ఎప్పుడూ కూడా దోషాలు వెతికేటటువంటి ఒక స్థితిగా మారిపోయింది నా మనసు. ఎనక్కు దోషముండా మళవే అన్రిక్కే పిరర్ గుణంగళయం దోషత్తై ఉండాక్కుమెంగై. నాలో దోషాలు ఉంచుకొని వాటిని తొలగించుకోవాలి అని ప్రయత్నించకుండా ఎదుట పిరర్ గుణంగళిన్ దోషత్తై ఉండాక్కుం అవన్నెంగై, ఇతరులలో దోషాలు వెతికేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని. నిజానికి మనం ఇతరుల్లో ఉన్నటువంటి మంచిని చూసి మనలో ఉన్నటువంటి దోషాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయకుండా నేను ఎలాంటి వాడిని అంటే నాలో అనేక దోషాలు ఉన్నప్పటికీ వాటిని పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా పిరర్ గుణంగళిలం దోషత్తై ఉండాక్కుం అవన్నెంగై, ఇతరులలో ఉన్నటువంటి దోషాలను గుణాలలో దోషాలు వెతికేటటువంటి వాడిని అవుతున్నాను. అందుకే అసూయా ప్రసవభూ, అసూయకు జన్మస్థానమైనటువంటి వాడిని. కృతజ్ఞ ఉపకరత్త విషయత్తిలే అపకారత్తై పన్నుగై, ఉపకరించినటువంటి విషయంలో నాకు ఉపకారం చేసినటువంటి వారి విషయంలో వారు చేసినటువంటి ఉపకారాన్ని అనేక మార్లు స్మరించుకోకుండా, ఆ ఉపకార స్మృతి లేకుండా వారికి పైపెచ్చు అపకారం చేసేటటువంటి దుర్గుణం కలిగినటువంటి కృతజ్ఞుణ్ణి. ఘోఘ్నేశ్చైవ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సద్భిః కృతజ్ఞో నాస్తి నిష్కృతి. రామచంద్రుడు చెప్పినటువంటి మాట,
గోఘ్నైశ్చైవ సురాపే చ చోరే భగ్నవ్రతే తదా. గోవును చంపినటువంటి వాడికి నిష్కృతి ఉందండి శాస్త్రంలో. సురాపేచ సురను తాగినటువంటి వాడికి నిష్కృతి ఉంది శాస్త్రంలో. అంటే పరిహారం చేసుకోవడానికి శాస్త్రం చెప్తోంది. చోరే దొంగతనం చేసినటువంటి వాడికి శాస్త్రంలో పరిహారం చెప్పబడి ఉంది. భగ్నవ్రతే తదా. ఒక వ్రతాన్ని అంటే ఇది చేస్తాను అని చెప్పి దాన్నే వ్రతంగా తీసుకొని ఆ వ్రతాన్ని తప్పినటువంటి వారికి నిష్కృతి పెద్దలు అనుగ్రహిస్తారు. కానీ కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడికి చేసినటువంటి మేలు మర్చిపోయి పైపెచ్చు అపకారం చేసేటటువంటి కృతజ్ఞుడికి నిష్కృతే లేదు అని శాస్త్రం చెప్తోంది అని మనకి పెద్దలందరూ అనుగ్రహించినట్టుగా కృతజ్ఞో నాస్తి నిష్కృతి ఎన్రు మాతృ పితృ సతత్తిలుం వత్సలతరమాన శాస్త్రత్తిలుం బహిష్కృతనంగై. మాతృ పితృ సతత్తిలుం. శాస్త్రం ఎలాంటిది అంటే ఏంటండి, అన్ని కఠినమైనటువంటి విషయాలే చెప్తుంది శాస్త్రం. ఇంత శాస్త్రాన్ని ఎవరు పాటించగలరు అంటే నిజానికి శాస్త్రం ఎలాంటిది అంటే మాతృ పితృ సతత్తిలుం వత్సలతరమాన శాస్త్రత్తిలుం. ఒక 100 మంది తల్లుల్ని కనుక ఒక చోట చేరిస్తే ఆ 100 మంది 1000 మంది తల్లులు కూడా ఆ శాస్త్రం మనకి చేసేటటువంటి ఉపకారం ముందు ఆ 1000 మంది తల్లులు కూడా చేసేటటువంటి ఉపకారం తక్కువే సుమా. 1000 తండ్రులు చెప్పేటటువంటి హితం అంటే లెక్కలేనటువంటి తండ్రులు చెప్పేటటువంటి హితం కన్నా శాస్త్రం చెప్పేటటువంటి హితము గొప్పది. అలా మాతృ పితృ సతత్తిలుం వత్సలతరమాన శాస్త్రత్తిలుం బహిష్కృతనంగా. అలా ఎంతో మనకి హితాన్ని ప్రియాన్ని కలగచేసేటటువంటి శాస్త్రాన్ని బహిష్కృతనంగై దాన్ని ఆదరించకపోవడమే కాకుండా దాన్ని ఎలా పాడు చేయాలి, ఆ శాస్త్రాన్ని ఎలా ధ్వంసం చేయాలి, శాస్త్రాన్ని లోకంలో ఎలా ప్రచురింపచేయకుండా అడ్డుకోవాలి అనేటటువంటి కృతజ్ఞుణ్ణి అనే విషయాన్ని చెప్తున్నారు. దుర్మాని இப்படி நிகிருஷ்டனாயிருக்க செய்தேயும் சர்வோத்கிருஷ்டர்க்கும் அவ்வருகேயாக தன்னை நினைத்து ஈஸ்வரோహం என்றிருக்கும் అవన్. ఇలా నేను నికృష్టుడనైన ఉండినప్పటికీ కూడా సర్వోత్కృష్టకు అవ్వరుహయ్యాగా తన్నై నేను గొప్ప గొప్ప మహనీయులతోటి సమానమైనటువంటి వాణ్ణి, సర్వోత్కృష్టులైనటువంటి వారికన్నా కూడా గొప్పవాణ్ణి అనేటటువంటి భావన కలిగినటువంటి వాణ్ణి. ఈ లోకంలో ఆచారాన్ని జ్ఞానము అనుష్ఠానం కలిగినటువంటి వారందరికన్నా కూడా గొప్పవాణ్ణి, చతుర్ముఖ బ్రహ్మ రుద్రాది దేవతల కన్నా కూడా గొప్పవాణ్ణి అనుకునేటటువంటి అహంకారం కలిగినటువంటి వాడిని. ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ అని చెప్పుకున్నట్టుగా ఈ జీవుడు ఎలా తనని తాను భావిస్తూ ఉంటాడు అంటే నేనే ఈశ్వరుణ్ణి, నేనే అందరినీ శాసించేటటువంటి వాణ్ణి, నన్ను నేనే శాసించుకునేటటువంటి వాణ్ణి. అహం భోగి, నేనే భోగాన్ని పొందే ఆ భోగాన్నంతటినీ కూడా ఆనందాన్నంతటినీ కూడా అనుభవించేటటువంటి వాడిని నేనే. నిజానికి మనం కైంకర్యాన్ని సమర్పిస్తే ఆనందించేటటువంటి వాడు పరమాత్మ, మనని అనుభవించేటటువంటి వాడు పరమాత్మ. కానీ మన ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే మనమే ఆ భోగాన్ని అనుభవించేటటువంటి. నిజానికి జీవుడికి అనుభవించేటటువంటి కర్తృత్వం ఉండదు. అయినప్పటికీ కూడా నేనే భోగాన్ని అనుభవిస్తాను అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు అని చెప్తున్నారు. ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం. సిద్ధి పొందినటువంటి సహజంగానే కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా తీర్చుకోగలిగినటువంటి వాడిని. బలవంతుణ్ణి. సుఖీ, ప్రకృతి సంబంధం నన్ను ఏమీ చేయలేనటువంటి గొప్ప బలవంతుణ్ణి అని అనుకుంటూ ఉంటాడు ఈ జీవి. నిజానికి ప్రకృతికి లోబడి తాను ప్రవర్తిస్తున్నాను అనేటటువంటి మాట మర్చిపోయి ప్రకృతి నన్ను ఏమీ చేయలేనంత గొప్ప బలవంతుణ్ణి అని భావిస్తూ ఉంటాడు. అలా దుర్మార్గమైనటువంటి అహంకారం కలిగినటువంటి వాడిని. స్మరపరవశ தன்னை உத்கிருஷ்ட ஜன்மாகளுக்கு மேலாக நினைத்திருக்கும் அளவன்றிக்கே விஷய பிராவண்ய ஹேతుவான కామనుకు పరతంత్రనాఘవాం. పరస్పర విరుద్ధమైనటువంటి ధర్మములు. దుర్మాని అని చెప్పుకున్నటువంటి చోట ఈ లోకంలో ఉన్నటువంటి మహనీయులందరికన్నా కూడా
నినైతుక్కుం ఆళవన్రిక్కే, ఉత్కృష్ట జన్మలు కలిగినటువంటి వారందరికన్నా కూడా నేను గొప్పవాణ్ణి, వారందరినూ కూడా శాసించగలిగినటువంటి వాణ్ణి అని ఒక పక్కన భావిస్తూనే విషయ ప్రావణ్య హేతువాన కామనకు పరతంత్ర, విషయాలను అనుభవింపచేసేటటువంటి మన్మధుడికి వశపడి ఉండిపోయేటటువంటి వాడిని. ఎంత వశపడి ఉండిపోయాను అంటే పరతంత్ర నాగవు మాం, పారతంత్ర్యము, ఆ మన్మధుడికి పరతంత్రుణ్ణైపోయాను, అతనికి దాసుడినైపోయాను. అతడు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా అనుభవింపచేస్తూ ఉంటే అతనికి దాసుడినై ఆ విషయాలన్నిటినీ కూడా అనుభవించేటటువంటి గుణం కలిగినటువంటి పరవశ, ఇతరులకి వశపడి ఉండేటటువంటి గుణం. ఎవరికి వశపడి ఉన్నాను అంటే కామనుక్కు పరతంత్ర నాగవం, మన్మధుడికి వశపడి ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా అనుభవిస్తున్నాను. నిజానికి భగవంతుడికి, పెరుమాళ్ళకి దాసుడిగా ఉండి భగవత్ కైంకర్యం చేసుకోవాల్సినటువంటి మనము ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా దాసులమై, సేవకులమై నీచమైనటువంటి సేవ వృత్తిని అవలంబిస్తున్నటువంటి వారం, శరీర పోషణ కోసం నీచమైనటువంటి సేవా వృత్తిని చేస్తున్నటువంటి వారం. భగవంతుని యొక్క సేవ ఆనందజనకమైతే ఇతరుల సేవ దుఃఖజనకమైనప్పటికీ కూడా అదే నాకు ఆనందకారకము అనేటటువంటి భ్రమతోటి, నిజానికి అది దుఃఖమైనప్పటికీ కూడా అదే నాకు ఆనందదాయకము అని భ్రమతోటి వారిని సేవిస్తూ వారికే ఊడిగం చేస్తున్నటువంటి వాళ్ళం. స్మరపరవశ, అలా ఇతరులకి సేవ చేసేటటువంటి, ఇతరులకి పరతంత్రున్నై వారికి సేవ చేస్తున్నటువంటి వాణ్ణి. భగవత్ ప్రావణ్య హేతు భూతరానారై తాజు నినైతుం అనర్థపట్టేన్నంగై, భగవంతుని పట్ల ప్రావణ్యానికి కారకులైనటువంటి మహనీయులందరినీ కూడా దూషించి వారిని దూషించి అనర్థాన్ని పొందినటువంటి వాడినవుతున్నాను. వారిని తక్కువగా చేసి అనర్థాన్ని పొందేటటువంటి వాడినవుతున్నాను. భగవంతుని పోని నా అదృష్టవశాత్తు భగవంతుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపతోటి నాకు భగవత్ ప్రావణ్యాన్ని కలిగ చేయడం కోసం కొంతమంది మహనీయులు పాటుపడుతూ ఉంటే వారందరినీ కూడా తక్కువగా చేసి అనర్థాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాడినవుతున్నాను. వంచనపరహ காமபாரவசியத்தாலே விஷயங்களிலே பிரவணனாய் அவ்விஷயங்களிலும் ద్రవ్యంగళై వంచిత్తు వర్తిక్కుమవన్, కామపారవస్యంతో విషయాలనే అనుభవిస్తూ ఆ విషయాలను కూడా వంచిస్తూ, అంటే ఇతరులను వంచిస్తూ, ద్రవ్యంగళై వంచిత్తు వర్తిక్కుమం, ఆ సుఖాలను అనుభవించడం కోసం ఏదైతే ద్రవ్యం అవసరమవుతుందో, సాధనం అవసరమవుతుందో ఆ సాధనంగా ఉన్నటువంటి ఆ ద్రవ్యాన్ని కూడా వంచించి సమపార్జించేటటువంటి వాడిని, విషయాలు అనుభవింపే చేసేటటువంటి వారిని వంచేటటువంటి వాడిని, ఆ వంచనకు, ఆ విషయానుభవానికి కారణమైనటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అది కూడా వంచనతోనే పొందేటటువంటి వంచన పరహ. సూదనాయ్ కల్వనాగి ధూర్తరోడు ఇసైందకాలం అని తొండరడెప్పటి ఆళ్వార్లు చెప్పినట్టుగా, సూదనాయ్ జూదగాడనై, కల్వనాగి దొంగనై, ధూర్ధరోడు ఇసైంద కాలం, ధూర్తులతో వర్తించినటువంటి కాలము అని మన జీవితము జూదాన్ని ఆడుతూ దొంగతనం చేస్తూ ధూర్తులతోటి గడపటంతోనే సరిపోతుంది అని ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా, సూదినై పెరుగి కల్వనై తునిందు, సూదినై పెరుగి కల్వినై తునిందు, జూదాన్ని ఆడి దొంగతనాన్ని చేసి అని నమ్మాళ్ళవార్లు కూడా అనుగ్రహించినట్టుగా, అలా వంచన పరహ, అందరినీ వంచిస్తున్నటువంటి వాడిని, పైకి భక్తి లేకపోయినా, భగవంతుడి పట్ల ప్రేమ లేకపోయినా పరమ భాగవతోత్తముణ్ణి అని నలుగురిలో వంచన చేస్తున్నటువంటి వాడిని, ఇతర భాగవతోత్తముల పట్ల ఆదరణ లేకపోయినా వారిని ఆదరిస్తున్నట్టుగా వంచన చేస్తున్నటువంటి వాడిని. ఇలా అనేక విషయాలలో, లౌకిక విషయాలలో వంచన చేస్తున్నాను, పారలౌకికమైనటువంటి భగవంతుని విషయంలో, భాగవతోత్తముల విషయంలో, ఆచార్యుల విషయంలో కూడా వంచన చేసేటటువంటి వాడు. ప్రశంస தான் விரும்பின விஷயங்களில் வஞ்சனனாகை என்றிக்கை தன்னை விஸ்வசித்திருப்பார் பக்கல் క్రూర కర్మవాయి ఇరుక్కుమవన్. నృశంసహ, ఆనుశంసము అంటే దయ కలిగి ఉండటం, నృశంసహ అంటే దయ లేకుండా క్రూరంగా ప్రవర్తించడం. తాన్ విరుంబిన విషయంகளில் వంచననాగై என்றிக்கே, తాను ఇష్టపడి కోరేటటువంటి విషయాలలో వంచకుడిగా ఉండడం కాకుండా, వంచకుడిగా ఉండడమే కాకుండా, తన్నై విశ్వసిత్తిరుప్పార్ పక్కన, నన్నే నమ్మి ఉన్నటువంటి వారి విషయాలలో కూడా
క్రూర కర్మ వా ఇరుక్కం, క్రూరమైనటువంటి కర్మలు చేసేటటువంటి వాడిగా ఉన్నాను. అలాంటి నృశంసుడిని, క్రూరమైనటువంటి వాడిని, దయ లేకుండా క్రూరంగా ప్రవర్తించేటటువంటి వాడిని ఎవరి పక్కల తన్నై విశ్వసిత్తిరుప్పార్ పక్కలు, నన్ను విశ్వసించి నన్ను నమ్మి నన్ను ప్రేమించేటటువంటి వారి విషయంలో క్రూరంగా ప్రవర్తించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడిని. పాపిష్ట ఇదుక్కెల్లాం మడి పాపరుచియేయాయ్ అదిలే వ్యవస్థితనాయిరుక్కై. ఇంత దుష్ట ప్రవర్తన కలిగి ఉండడానికి, ఇంత దుర్గుణములు కలిగి ఉండడానికి కారణము నా పాపమే. అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతఘ్నో దుర్మాని స్మరపరవసో వంచనపర నృశంస అని ఇన్ని పాపములు కలిగి ఉండడానికి, ఇన్ని దుర్గుణములు కలిగి ఉండడానికి పాపమే కారణం. ఇదుక్కుమెల్లామడి పాప రుచియేయాయ్. దీనంతటికీ కూడా కారణం ఏమిటి? ఇన్ని దుర్గుణములు కలిగి ఉండడానికి కారణము పాపరుచియే కదా. అదిలే వ్యవస్థిత నా ఇరుక్కే, అందులోనే నా మనసు స్థిరంగా నిలిపినటువంటి వాణ్ణి. చలమతి అని చెప్పినటువంటి చోట వరుజ్ఞానాధికన్, ఒక జ్ఞాన మహనీయులు నీచమైనటువంటి విషయాల్ని అనుభవించడం నాశన హేతు అని, వేద ప్రతిపాదిక విషయముల్ని పాటించడం ఉజ్జీవన హేతు అని చెప్పినప్పటికీ కూడా అదిల్ వ్యవస్థిత చిత్తనల్లే, అందులో మనసు లేకపోయినటువంటి వాణ్ణి అని చెప్పి దానికి విరుద్ధంగా, దానికి ఆపోజిట్గా ఇదుక్కు ఎల్లామడి పాపరుచియేయాయ్ అదిలే వ్యవస్థితనాయి రుక్కై, పాపము చేయడంలోనే మనసు నిలిపినటువంటి వాణ్ణి. అలాంటి నన్ను ఎవరు రక్షించగలరు? ఈ దుఃఖ జలది నుండి ఎవరు రక్షించగలరు? ఎప్పుడు నన్ను రక్షిస్తావు స్వామి అని ప్రార్థిస్తున్నారు. పావమే సైదు పావియానేన్, పాపమే చేసేటటువంటి పాపిష్టివాణ్ణి అని ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా ఒప్పిలా తీవి సాటి లేనటువంటి పాపాలన్నిటినీ కూడా చేసినటువంటి సాటి లేనటువంటి పాపములను తీవినై, క్రూరమైనటువంటి పాపములన్నిటినీ కూడా చేసినటువంటి వాడిని. నానావిధ నరగం పుగుం పాపం సైదేన్, నేనే నానా విధములైనటువంటి నరకములన్నిటినీ పొందగలిగేటటువంటి పాపములన్నిటినీ కూడా సైదేం చేసినటువంటి వాణ్ణి. అహం అస్మ్య అపరాధమాలయ, నేను అన్ని అపరాధములన్నిటికీ, లోకంలో ఉన్నటువంటి అపరాధములన్నిటికీ కూడా నిలయమైనటువంటి వాణ్ణి అని చెప్పినట్టుగా రావణో నామ దుర్వృత్త, రావణుడు అనేటటువంటి దుర్వృత్తము, చెడ్డ నడవడి కలిగినటువంటి వాడు రావణుడు అని చెప్పినట్టుగా అలాంటి నడవడి కలిగినటువంటి వాడిని. నీసనేన్ నిరైవొన్రుమినేన్, నీచుడను, ఏ గుణము ఒక్కటి చెప్పుకోవడానికి ఒక్క గుణము, మంచి గుణము కూడా లేనటువంటి వాడిని. ఎన్రెరే అరివుడయా తందామై పేసుంబడి అని జ్ఞానులు తమని గురించి పలికే రీతిలో పాపనిష్ట అని చూసినటువంటి వారందరూ కూడా ఈయన నీచుడండి, ఈయనలో ఒక్క మంచి గుణము లేదు, రావణో నామ దుర్వృత్త అని రావణాసుడిని గురించి చెప్పడానికి ఎలా అయితే అతని దుర్వృత్తమే ఆలంబనవతి నిరూపకంగా ఉంటుందో, అలా నా గురించి లోకంలో ఉన్నటువంటి వారందరూ చెప్పడానికి పాపిష్ఠుడు వీడు, పాపమునందే రుచి కలిగినటువంటి వాడు, అందుకే ఇన్ని దుర్గుణములు కలిగినటువంటి వాడు అని చెప్పుకునేటట్టుగా ఉన్నటువంటి వాడిని. అపారాదుత్తీర్ణ దుఃఖ జలదే కథం ఉత్తీర్ణోహం ஒரு நாளிலே துடங்கின துக்கமாதல் மேலொரு நாளிலே முடிவு காணுதல் తల్లామయ్యాలే కరై ఇన్రిక్కే ఇరుక్కై. ఏదో ఒకనాడు కలిగినటువంటి దుఃఖమైతే ఒకనాడు తీరిపోతుంది, మరొక నాడు తీరిపోతుందిలే అనేటటువంటి ఒక ధైర్యం ఉంటుంది. కానీ ఇది ఎప్పటి నుంచో పారాతుత్తి దుఃఖ జలది, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి దుఃఖము కదా. ఒకనాడు ఆరంభమైనటువంటి దుఃఖము కాదు, తర్వాత ఒకనాడు అంతమైపోయేటటువంటి దుఃఖము కాదు. ఎలా ఉంది చూస్తూ ఉంటే అంటే, దుఃఖం అనేటటువంటి విషయము, ఒక విషాన్ని చూస్తే ఎంత భయపడిపోతామో అలా
కారు చిచ్చును చూస్తే ఎలా అయితే భయం కలుగుతుందో ఈ దుఃఖాన్ని చూస్తే కూడా అంతే భయంగా కలిగించేటటువంటి దుఃఖ సాగరం. ఇదో దుఃఖ జలదే ఎన్రు దృష్టి விஷம்போலே காண భయమాయిక్కిర దుఃఖ సాగరத்தின் என்றும். ఇదో దుఃఖ జలదే అని ఒక్కసారి మనం ఉన్నటువంటి ఆ దుఃఖ జలదిని కనుక తలుచుకుంటే, దృష్టి విషంబోలే చూస్తేనే విషము, శరీరం అంతా కూడా విషము సోకించేటటువంటి క్రూరమైనటువంటి విషాన్ని చూస్తే ఎంత భయం కలుగుతుందో, అలా ఈ సంసారం అనేటటువంటి దుఃఖ జలది అనేటటువంటి విషయాన్ని చూస్తే అంత భయం కలిగేటట్టుగా ఉంది. అంత భయమాయిరుక్కిర దుఃఖ సాగరத்தின் என்றும். అలాంటి భయాన్ని కలిగించి వణుకు పుట్టించేటటువంటి దుఃఖ జలదిలో ఉన్న, ఆత్మకే వణుకు పుట్టించేటటువంటి దుఃఖ జలదిలో ఉన్నాను. అలాంటి దుఃఖ జలదిని కథం ఉత్తీర్ణ, ఎప్పుడు నువ్వు దాన్ని తొలగిస్తావో, కథం ఉత్తీర్ణ, ఇదిలే అజుంది కిడక్కిరణాన్ కరయేర ఎన్వదుండో. ఇందులో ఈ సముద్రంలో మునిగినటువంటి నేను ఆ సముద్ర తీరాన్ని చేరడం ఏనాడో కదా, ఎప్పుడు దాన్ని దరి చేరుతానో కదా అని భావన చేస్తాను. అంటే నువ్వే ఎప్పుడు దీన్ని దాటిస్తావో కదా స్వామి అని పెరుమాళ్ల కృప కోసం ఎదురు చూస్తున్నారు. ముత్తనారెన్గిరపడియే అస్పృష్ట సాగర గంధరాయ్ దేవర్కరయేత్తు వేండు మెంగై. ఎవరు మనల్ని సముద్రం నుండి దాటించగలరు అంటే ఆ సముద్రం గురించి బాగా తెలిసినటువంటి వారు. ఆ సముద్రం ఎవరి ముందు ఒక చిన్న గోష్పదం అయిపోతుందో, మనం సముద్రంలో దాటాలి అంటే అసలు మనకి తీరమే కనిపించడం లేదు. కానీ పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఆ పరమాత్మకి ఈ సంసార సాగరాన్ని, ఆయన దృష్టిలో ఈ సంసార సాగరం చిన్న ఆవు కాలు మోపుతే, తడి నేలలో కాలు మోపితే ఆవు చిన్న లేత దూడ గిట్టలు ఎంతైతే చిన్న ప్రదేశంలో ఎంత స్థలం అయితే పడుతుందో గోష్పదము అని చెప్పబడేటటువంటి ఆ స్థలంలా మారిపోతుంది. కాబట్టి పరమాత్మకి అసలు సంసార గంధమంటూ తెలియనటువంటి ఆ సర్వేశ్వరుడికి ఈ సంసార సాగరాన్ని దాటించడం తేలిక. కాబట్టి ముత్తనారెంగిరపడియే అస్పృష్ట సంసార గంధరాన దేవరే కరయేత్త వేణుమెంగై. నువ్వే నాకు తీరాన్ని దాటించాలి, తీరానికి చేర్చాలి అనేటటువంటి భావనతోటి కథం ఉత్తీర్ణ, ఎప్పుడు నన్ను దాటిస్తావో కదా అని పెరుమాళ్ళ ముందు ప్రార్థిస్తున్నారు యామునాచార్యుల వారు. దాటించటమే కాదు స్వామి, దాటిస్తే సరిపోదు, తీసుకువెళ్ళి మళ్ళీ దాటించి కైవల్యంలో పడేస్తావేమో. కాదు, నాకు కావాల్సింది సంసారాన్ని దాటించి జన్మంటూ లేకుండా చేసి ఆత్మానుభవంతో సరిపెట్టుకోమంటావేమో. అది కాదు నేను కోరుకునేది. తవ చరణయో కథం పరిచరేయం దుఃఖ నివృత్తిక్కుం அக்ஷமானாயிருக்கிறான் நித்திய சூரிகள் அடிமை செய்ய இருக்கிற தேவர் திருவடிகளை எங்கனே பரிச்சர்ய பண்ணும் அவன் దుఃఖ నివృత్తిక్కుం అక్షయం. దుఃఖ నివృత్తికి అసమర్థున్నైనటువంటి నేను నిత్యసూరిల చేత సేవా భాగ్యం, నిత్యసూరిகள் అడిమై సెయ్య ఇరుక్కిర దేవర్ తిరువడిగలే. నిత్యము కూడా పరమాత్మ యొక్క చరణయో, ఆయన యొక్క పాదార విందాలు ఎలాంటివి అంటే సామాన్యమైనటువంటి మానవుల చేత స్తుతింపబడేటటువంటివి కాదు, సేవింపబడేటటువంటివి కాదు. సంసార గంధం అంటనటువంటి నిత్యసూరుల చేత సేవింపబడేటటువంటి చరణ యుగళము ఆయనది. అలాంటి ఆయన దేవర వారి యొక్క తిరువడిగల్ని నిత్య సంసారి అయి దుఃఖంలో మునిగి ఉన్నటువంటి వాడిని, ఈ దుఃఖం అనేటటువంటి సంసారం నుండి బయటపడడానికి బయటపడలేనటువంటి అసమర్థుడిని అయినటువంటి నేను ఎప్పుడు పరిచర్యను చేస్తానో కదా, ఆ తిరువడిని ఎప్పుడు చేరుతాను, ఎప్పుడు ఆ తిరువడి తామరలకి కైంకర్యాన్ని సమర్పిస్తాను కదా అని ప్రార్థిస్తున్నారు. ఎంత కాంట్రాక్ట్ అంటే ఆయన చరణారవిందాలేమో సంసార గంధమే అంటనటువంటి నిత్యసూరులతోటి సేవింపబడేటటువంటి చరణ యుగళం ఆయనదైతే, నేను ఆశపడేది ఏమిటంటే దుఃఖంలో ఉండి దుఃఖ సముద్రంలో మునిగిపోతూ దుఃఖం అనేటటువంటి సంసార సముద్రం తీరం కూడా చూడలేనటువంటి అసమర్థుణ్ణి నేను. అలాంటి నేను తవ చరణయో కథం పరిచరేయం, ఎప్పుడు నీ పాదార విందాలను నేను సేవిస్తాను కదా అని ప్రార్థిస్తున్నారు. అంటే ఎప్పుడు నువ్వు ఆ కటాక్షాన్ని కటాక్షిస్తావో కదా.
దుఃఖ నివృత్తియం దేవర్కే భరం, నా దుఃఖాన్ని నివృత్తి చేయడము దేవరవారు పెరుమాళ్ళకే నీదే బాధ్యత. భరం అంటే నీదే బాధ్యత. అడిమై కొళ్ళుగయ్యం దేవర్కే భరమెంగై, ఆ దుఃఖ సముద్రాన్ని దాటించి అడిమై కొళ్ళుగయ్యం, నా చేత కైంకర్యాన్ని స్వీకరించడము కూడా దేవర్కే భరమెంగై, నీదే బాధ్యత అని ఆళ్వందార్లు ఈ శ్లోకంలో అనుగ్రహిస్తున్నారు. స్వామి, ఈ దుఃఖం అనేటటువంటి ఇలా ఉన్నటువంటి నన్ను ఇలా అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతజ్ఞో దుర్మాని స్మరపరవసో వంచనపర నృశంస పాపిష్ట కదమహమితో దుఃఖజలదే అపారాత్ ఉత్తీర్ణ తవ పరచరేయం చరణయో. ఇలా ఉన్నటువంటి పాపిష్ట అని చెప్పబడేటటువంటి నేను ఎప్పుడు ఈ దుఃఖ జలధిని దాటుతాను, ఎప్పుడు నీ పాదారవిందాలు చేరి నీకు కైంకర్యాన్ని సమర్పిస్తాను. నా ప్రయత్నంతో నేను దాటాలి అంటే అసమర్థుణ్ణి, నీ కృపతోటి నువ్వు నీదే బాధ్యత. ఈ దుఃఖ జలధి నుండి తరింపచేయడము నీదే బాధ్యత. ఆ చరణారవిందాలకి కైంకర్యాన్ని, నా చేత కైంకర్యాన్ని స్వీకరించటము కూడా నీదే బాధ్యత. అపారాత్ ఉత్తీర్ణ తవ పరిచరేయం చరణయో, నీ చరణారవిందాల యొక్క కైంకర్యాన్ని నాకు నా చేత ఆ కైంకర్యాన్ని స్వీకరించడము కూడా నీదే బాధ్యత అని పెరుమాళ్ళ ముందు తమ భారాన్నంతటిని తనని రక్షించేటటువంటి ఆ భారాన్నంతటిని కూడా పెరుమాళ్ళ చరణారవిందాల దగ్గర సమర్పిస్తున్నారు యమునాచార్యుల వారు. అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతజ్ఞో దుర్మాని స్మరపరవసో వంచనపరః నృశంసః పాపిష్టః కదమహమతో దుఃఖజలదే అపారాత్ ఉత్తీర్ణ తవ పరిచరేయం చరణయో. నిత్యము కూడా తిరువారాధన, పెరుమాళ్ళ తిరువారాధనలో మొదట పెరుమాళ్ళ కోయిలాళ్వార్ల యొక్క తలుపులు తెరిచిన తర్వాత పెరుమాళ్ళ ముందు సేవించవలసినటువంటి మొట్టమొదట విన్నవించవలసినటువంటి శ్లోకంగా పెద్దలందరూ మనకి దీన్ని అనుగ్రహిస్తారు. పెరుమాళ్ళ ముందు ఈ శ్లోకాన్ని సేవించిన తర్వాతే మిగిలినటువంటి సుప్రభాత ఇత్యాది శ్లోకాలన్నింటినీ కూడా మనం సేవించాలి. ముందు ఆయనకు చెప్పుకోవడం, ఎప్పుడు ఈ దుఃఖ జలధిని నువ్వు దాటిస్తావు, నీ కృపను నా మీద ప్రసరింపచేసి ఎప్పుడు ఈ దుఃఖ జలధిని నుండి నన్ను దాటిస్తావు, ఉత్తీర్ణుడయ్యేటట్టుగా చేస్తావు, ఎప్పుడు నీ చరణారవిందాల పట్ల కైంకర్యాన్ని నా చేత నువ్వు స్వీకరిస్తావు అని నిత్యము పెరుమాళ్ళ దగ్గర సేవించవలసినటువంటి చక్కటి శ్లోకాన్ని అనుగ్రహించారు. వారికి అవసరం లేదు, వారు ఇక్కడ చెప్పినట్టుగా జ్ఞానాధికులు చెప్తున్నప్పటికీ కూడా మనసు దాని మీద ఉండడం లేదు. అలాంటి చలమతి చపల చిత్తము కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడిని అని ఇక్కడ పెరియవాచ్యాలు పిళ్ళై అనుగ్రహించినట్టుగా ఒక జ్ఞానాధికులు అనుగ్రహించినటువంటి విషయము అని చెప్తున్నట్టుగా యామునాచార్యుల వారు ఆ జ్ఞానాధికుల యొక్క పోటీలో చేరినటువంటి వారే ఇలా నైత్యానుసంధానం చేస్తుంటే ఇక మనలాంటి మామూలు సామాన్య అజ్ఞానంతో నిండినటువంటి మనమందరం కూడా నిత్యము ఎల్లప్పుడూ కూడా ఈ శ్లోకాన్ని సేవిస్తూ పెరుమాళ్ళకి మన దీన స్థితిని విన్నవిస్తూ, స్వామి నువ్వే నన్ను కటాక్షించి నన్ను ఉజ్జీవింపచేయాలి అని నిత్యము ప్రార్థించవలసినటువంటి శ్లోకము. అలా మనం ఎప్పుడూ కూడా మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖ జలధిని కూడా పరమాత్మ మనం దాన్ని దాటేటట్టుగా పెరుమాళ్ళు మనల్ని కటాక్షించాలని, తన కైంకర్యాన్ని మనకి ప్రసాదించి మన చేత ఆ కైంకర్యాన్ని పెరుమాళ్ళు స్వీకరించేటట్టుగా మనల్ని కటాక్షించాలని యామునాచార్యుల వారు, నాథముని యామునాచార్యుల వారు, రామానుజుల వారు, మన ఆచార్యుల వరకు ఉండేటటువంటి పరంపరనంతటినీ కూడా ముందుంచుకొని శ్రీరంగనాథుడిని ప్రార్థిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం సధారయతి రాత్రోక్తత్రయంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయ